జీవుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలండి. గత వారం అంతా కాచి కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుని ఉదయకాల్ప ధ్యానం మొదలు పెడదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం చదువుదాం. ఇర్మియా 9:1. నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్లు ఓటగాను ఉండును గాక. భక్తుడైనటువంటి ఇర్మియా చెప్పినటువంటి ఒక అనుభవపూర్వకమైన మాట నేను చదివానండి. ఇర్మియా ఒక కన్నీటి ప్రవక్తగా, విలపించే ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడుతున్నాడండి. తన ప్రజల కొరకు భారము కలిగి ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా ఇర్మియాని మనం వర్ణించవచ్చండి. అతని కన్నులంటండి ఎప్పుడూ కూడా ఒక కన్నీటి ఓటలాగా ఉండేది అని ఇర్మియా 9:1 చెప్తూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడో 3 సంగతులు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందామండి. మొదటిగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2-6 వచనాలు మనం చదివితే గనక ప్రజలు మార్పు చెందాలని ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడని అర్థమవుతుంది అనమాట. ఇర్మియా కాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు చెడుతనంతో ఎంతో విచ్చలవిడి అపవిత్రమైనటువంటి జీవితంతో వారు నశించిపోతూ ఉన్నారు. వ్యభిచారులుగా, ద్రోహులుగా, కొండాలు చెప్పేవారుగా, అబద్ధాలు మాట్లాడేవారుగా జీవిస్తూ ఉన్నారనమాట. వారిలో దేవుని భయం బొత్తిగా లేదనమాట. కాబట్టి వారంతా మార్పు చెందాలని ప్రజల మార్పు కోసం ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. 119వ కీర్తన 136వ చరణం చదివితే గనక అక్కడ భక్తుడు చక్కని మాట చెప్తాడు. నీ జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నవి అని తెలియచేస్తాడండి. ఈనాడు కూడా ప్రజలు దేవుని తట్టు తిరగాలని, తమ చెడు మార్గాలు విడిచిపెట్టాలని మనం కూడా ఏం చేయాలి? భారము కలిగి దైవజనుడైనటువంటి ఇర్మియా వలె, దావీదు వలె కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇంకా ఇర్మియా ఎందుకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10-16 వచనాలు మనం చదివితే గనక దేశంలో ఏర్పడినటువంటి కరువు పరిస్థితులు తొలగిపోవాలని ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్లుగా అర్థమవుతుందండి. ఇర్మియా కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి పశువులకు కూడా మేత లేదంటండి. చూసారు ఎంత దారుణమైన పరిస్థితి. యెరూషలేము పాడు దెబ్బగా మారిపోయింది. ఘోరమైనటువంటి కరువు దేశములో ఏర్పడిందనమాట. ఇలా ఏర్పడినటువంటి కరువును బట్టి దేశము ఒక ఎడారిలాగా మారిపోయింది. అలాంటి పరిస్థితులు తొలగిపోవాలని ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో కరువు కాటకాలు తాండవం ఆడుతూ ఉన్నాయండి. అలాగే దేశంలో ఆత్మీయమైనటువంటి కరువు కూడా ఉందండి. సరైన భక్తులు కనుమరుగైపోతూ ఉన్నారు. సత్యవాక్యం కనుమరుగైపోతుంది. ఆచార భక్తి, ఒక రకమైనటువంటి వేషధారణ భక్తి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సత్యము కరువైపోతుంది, ఆత్మీయత కరువైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన మధ్యలో అలుముకున్నాయి. కాబట్టి మనం కూడా ఇలాంటి కరువు తొలగిపోవాలని ఇర్మియా వలె కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉందండి. అలాగే 3వదిగా ఇర్మియా ఇంకెందుకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17-22 వచనాలు మనం చదివితే గనక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే స్త్రీలు, తల్లులు లేవనెత్తబడాలని ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేశంలో ఏర్పడిన కరువుని బట్టి అనేక మంది పిల్లలు మరణిస్తున్నారండి. ఆహారం దొరక్క పిల్లలు మూర్ఛిల్లిపోతున్నారంట, ప్రాణాలు విడుస్తున్నారంటండి. ఇవన్నీ చూసినటువంటి ఇర్మియా యొక్క హృదయం బద్దలైపోయి కన్నీరు పెడుతూ ఉన్నాడనమాట. ఇలాంటి పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లులని లేవనెత్తయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా వలె మనం కూడా మన దేశం రక్షించబడాలని, దేశంలో ఉన్న కరువు, ఆర్థిక మాంద్యం తొలగిపోవాలని, పిల్లలు, యవనస్తులు నశించిపోకుండా రక్షణ పొందాలని ప్రార్థన చేసేటటువంటి తల్లులు, ప్రార్థన చేసే తండ్రులు మన దేశంలో లేవనెత్తబడాలని ఈనాడు కూడా మనం కన్నీటితో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు ఇర్మియా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇది మనకి గొప్ప మాదిరికరంగా ఉంది. ఇర్మియా ప్రజలు మార్పు చెందాలని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వదిగా దేశంలో ఉన్న కరువు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వదిగా పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లులు, ప్రార్థన చేసే తండ్రులు లేవనెత్తబడాలని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇర్మియా వలె భారము కలిగి ప్రార్థన చేసేటటువంటి కృప మహాదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.